అందరికి నమస్కారం. వెల్కమ్ టు రీచ్ రాజు ప్రవీణ్ ఛానల్. సో ఈ వీడియోలో ఇవాళ పుష్ప 2 కలెక్షన్స్ 6 డేస్కి ఎంత కలెక్ట్ చేసింది అనేది మనం డిస్కస్ చేద్దాము. సో ఆల్రెడీ నేను చెప్పినాను బ్రదర్, లైక్ నేను మూవీ చూసి ఒపీనియన్ చెప్పినానంటే ఆల్మోస్ట్ అది డిఫరెన్స్ అయితే ఉండదు. నేను ఏమైతే చెప్పాను అది హిట్టా ఫ్లాపా లేకపోతే యావరేజ్ అనేది ఆల్మోస్ట్ ఇప్పటి వరకు నేను వేసినటువంటి అంచనా సినిమా ప్రకారంగా ఎప్పుడు అయితే ఏదైతే మిస్ అవ్వలేదు. సో ఈ మూవీలో స్టార్టింగ్ డే నుంచి ఈ ఫ్యాన్ వర్డ్స్ వల్ల అవ్వచ్చు, లేకపోతే ఇతర మిగతా రీజన్స్ వల్ల అవ్వచ్చు, ఏవైతే ఆ డిఫరెంట్ టాక్స్ ఉన్నాయో, లైక్ మూవీ స్టోరీ బాగాలేదని, లేకపోతే ఓన్లీ మాస్ ఓన్లీ ఫైట్స్ మాత్రమే ఉన్నాయి, లేకపోతే ఇతను అట్టర్ ఫ్లాప్ అనో లేకపోతే ఫ్లాప్ అనో చాలా మిక్స్డ్ టాక్స్ వచ్చాయి. నేనైతే ఫస్ట్ డే మూవీ చూసి నేను రివ్యూ పెట్టడం అయితే జరిగింది. అండ్ ఎక్కడ ఏ నెగిటివ్ కూడా లేకుండా నేను రివ్యూ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఎంత నెక్స్ట్ లెవెల్లో ఉంది అనేది కూడా నేను వీడియో మొత్తం ఆల్మోస్ట్ చాలా లాంగ్ రన్లో వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ మూవీ కలెక్షన్స్ అయితే దానికి ఆన్సర్ అయితే చెప్తున్నాయి ఇప్పుడు. సో రఫ్ నరుక్కుంటూ వెళ్ళడం అయితే జరుగుతుంది పుష్ప 2 మూవీ కలెక్షన్స్ అన్ని రికార్డ్స్ని ఆల్మోస్ట్. సో కొన్ని డిస్కస్ చేద్దాము. అంటే నంబర్ కదా, సో మర్చిపోతా అని చెప్పేసి కొన్ని నోట్ డౌన్ అయితే చేసుకోవడం జరిగింది. సో నార్మల్గా అయితే మనకి పోస్టర్ వైజ్గా మనకి 4th 5th డేస్ 6th డే అని చెప్పేసి 5th డే అని చెప్పేసి 2 పోస్టర్స్ అయితే మూవీ వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో మనకి 4th డే చూసుకుంటే ఒకటి ఇక్కడ చిన్న ఇది గమ్మత్తైన మ్యాటర్ ఏంటంటే, ఈ మూవీకి సంబంధించినటువంటి కలెక్షన్స్ నెంబర్స్లో ట్రేడ్ వర్గాల వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్కి మన ప్రొడ్యూసర్స్ పరంగా ఉన్నటువంటి నెంబర్కి డిఫరెన్స్ అయితే ఉంది. సో నార్మల్గా అయితే ట్రేడ్ వర్గాల వాళ్ళు తక్కువ నెంబర్ ఇవ్వడం, ప్రొడ్యూసర్స్ నెంబర్ ఎక్కువ అనేది ఉండడం అయితే జరుగుతుంది. బట్ ఇక్కడ ఈ మూవీలో జరిగింది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 20 దగ్గర 20 crores డిఫరెన్స్ నెంబరు ప్రొడ్యూసర్స్ నెంబర్ తక్కువ చూపించడం జరిగింది వాళ్ళు రిలీజ్ చేసినటువంటి పోస్టర్లో. నార్మల్గా అయితే 4 డేస్కి మనకి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు 829 crores అంటే 829 కోట్ల పోస్టర్ అయితే ఒకటి రిలీజ్ చేశారు. కానీ ట్రేడ్ వర్గాల ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి 850 crores అయితే కలెక్ట్ చేసినట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఒక 20 crores తగ్గించి అంటే వాళ్ళకి ఎందుకు అలా చూపించారు అనేది మనకి ఇన్ఫర్మేషన్ తెలీదు. సో 5 days కలెక్షన్ వచ్చేసి సేమ్ ఆ 20 డిఫరెన్స్తో మనం ప్రొడ్యూసర్స్ నంబర్ ప్రకారం చూసుకుంటే 5 డేస్కి 922 crore అండి. సో 922 crore ప్రొడ్యూసర్స్ నెంబర్ ప్రకారం 5 days కలెక్షన్ టోటల్. అండ్ ఈ ట్రేడ్ వర్గాల ప్రకారం 20 కోట్లు యాడ్ చేస్తే 950 crores అవుతుంది. అండ్ ఓన్లీ మండే వచ్చేసి ఆల్మోస్ట్ 93 crores అయితే రావడం జరిగింది. ఓకే, 93 crores అది. అండ్ ఇంకా 6th డే, ఓకే 6th డే వచ్చేసి ఓన్లీ 6th డే వచ్చేసి మనకి దగ్గర 100 crore 80 crores అయితే రావడం జరిగింది. సో దీంతో టోటల్ 6 days కలెక్షన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 1002 crores. ఓకే, ప్రొడ్యూసర్స్ నెంబర్ ప్రకారం అంటే మనకి 6 డేస్కి 1000 crores అయితే క్రాస్ చేయడం జరిగింది. మేబీ టీం వాళ్ళు మూవీ టీం వాళ్ళు 1000 crores పోస్టర్ కూడా రిలీజ్ చేస్తారు. సో 4 డేస్కి 829 ఎందుకు వచ్చిందంటే స్టార్టింగ్ కలెక్షన్స్ ఉంది. సో స్టార్టింగ్ ఫస్ట్ డే సెకండ్ డే ఆబ్వియస్గా ఎక్కువ ఉంటాయి. అండ్ నెక్స్ట్ 3rd 4th డేస్ వచ్చేసి మనకి సాటర్డే సండే ఉండడంతో ఆ స్టార్టింగ్ 4 days కౌంట్ అనేది నెంబర్ అనేది చాలా హ్యూజ్ ఉంటుంది. ఆల్మోస్ట్ 829 crore అంటే అది చిన్న మాటలు కాదు, ఇంకా నేను మాటలు అయితే చెప్పలేను, కోత తెగనరకడం అంటారు దాన్ని. సో 5th డేకి 922 అండ్ 6th డేకి ఒక 80 crores యాడ్ అవగానే మనకి 1000 crores అయితే రీచ్ అవ్వడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి ఫాస్టెస్ట్ 1000 crores మనకి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఫాస్టెస్ట్ 1000 crores. సో ఫస్ట్ వీక్ వచ్చేసి ఆల్మోస్ట్ అంటే ఇంకొక ఫస్ట్ వీక్ అంటే ఇంకొక 2 days ఉన్నాయండి. అంటే నేను చెప్పిన కలెక్షన్స్కి ఇంకా
టూ డేస్ కలెక్షన్ యాడ్ చేస్తే ఫస్ట్ వీక్ కలెక్షన్ అవుతుంది. ఇంకా దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ఒక డేకి ఒక 60 వేసుకున్నా, అంటే మిగతా డేస్ అంటే ఇప్పుడు ఫిఫ్త్ డేకి మనం ఎంత అయితే అనుకున్నామో 93 crores, 6th డేకి 80 crores అనుకున్నాము. సో ఇంకా 20 crores తగ్గించి 60 వేసుకున్నా కూడా ఓకే, ఒక 2 daysకి మనకు ఆల్మోస్ట్ 120 to 140 crores యాడ్ అవుతుంది. సో దాంతో టోటల్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 1225 కోట్ల దగ్గర దగ్గర ఉండడం అయితే జరుగుతుంది. అంటే ఫస్ట్ వన్ వీక్ ఒక మూవీ కలెక్షన్ 1222, అంటే టికెట్ రేట్స్ అనేవి ఆబ్వియస్ గా హై ఉన్నాయి. సో వాళ్ళు గవర్నమెంట్ 2 స్టేట్స్ గవర్నమెంట్స్ దగ్గర నుంచి హైక్ రిలేటెడ్ పర్మిషన్ అయితే తీసుకున్నారు, అంతా ఓకే. బట్ ప్రైసెస్ పెంచినప్పటికీను మూవీ చూడడానికి మాత్రం వెనకడుగు వేయట్లేదు జనాలు. సో ఆబ్వియస్ గా సినిమా బాగుంది అని చెప్పినప్పుడు, మౌత్ టాక్ స్ప్రెడ్ అయినప్పుడు, సో మూవీ చాలా మంచి ఆదరణ అయితే పొందుతుంది. అండ్ ఇంకొకటి, హిందీలో రన్ అవుతున్న విధానం చూస్తే అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి. నెక్స్ట్ లెవెల్ అంటే ఆల్మోస్ట్ 450 crores అనేది ఈ ఈ నంబర్లో మనకి ఓన్లీ హిందీ నుంచి అయితే రావడం జరిగింది. అంటే ఇప్పుడు ఫస్ట్ వీక్ కలెక్ట్ చేసిన నంబర్ని చూసుకుంటే ఆల్మోస్ట్ 450 crores, టోటల్లో 450 crores దగ్గర దగ్గర హిందీ నుంచే వచ్చినట్లు ఆ కౌంట్ అయితే ఉంది. సో ఇంకా లాంగ్ రన్ చూస్తే మాత్రం డెఫినెట్ గా మనకి సెకండ్ వీక్, థర్డ్ వీక్ కానీ మంచిగా కానీ రన్ అయితే సో ఆల్మోస్ట్ 2000 crores ఖచ్చితంగా డెఫినెట్ గా టచ్ అవుతుంది అని అయితే నా అంచనా. అండ్ ఇంకొకటి, మనకి ఆల్మోస్ట్ ఫస్ట్ ఇండియన్ మూవీ టాప్ గ్రాస్ వచ్చేసి మనకి దంగల్ మూవీ అండి. 2000 crore ప్లస్ ఎంతో ఉంది. దాన్ని టచ్ చేయడానికి దగ్గర దగ్గర బాహుబలి 2 కానివ్వండి, లేకపోతే RRR కానివ్వండి, లేకపోతే మనకి KGF 2 కానివ్వండి, దగ్గర దగ్గర టచ్ చేసినట్లు దగ్గర దగ్గర ఇంకా ఒక 100 crore 200 crore డిఫరెన్స్ లో ఆగిపోయాయి. ఒకటి నేను చెప్పాలనుకునే ఒక క్లియర్ చేయాలనుకునే పాయింట్ ఏంటంటే, ఈ సిచ్యువేషన్ లో మనకి ఈ బాహుబలి 2 కానివ్వండి, ఓకే ఫస్ట్ బాహుబలి 2 తీసుకోండి, అంటే దాని తర్వాత KGF 2, మనకి RRR రావడం జరిగింది, దాని తర్వాత పుష్ప 2 ఇప్పుడు వచ్చింది. సో మనకి ఈ RRR కానివ్వండి, బాహుబలి 2 కానివ్వండి, KGF 2 కానివ్వండి, ఇవన్నీ మన ఇండియాలో ఎక్కువ కలెక్షన్ బేస్ చేసుకున్న క్యాలిక్యులేషన్స్ అండి ఇవన్నీ. అంటే మిగతా కంట్రీస్ లో కూడా ఆడాయి, రిలీజ్ చేశారు, కానీ అక్కడ రిలీజ్ చేసినటువంటి థియేటర్స్ కానివ్వండి, కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ కానివ్వండి చాలా చాలా తక్కువ. అంటే కంపేర్డ్ మనకి మెయిన్ మన ఇండియన్ మార్కెట్ కౌంట్, మిగతాది యాడ్ చేశారు ఓవర్సీస్ కౌంట్ కూడా. సో దాంతో వచ్చిన కలెక్షన్స్ టోటల్ కలెక్షన్స్. సో అవి దంగల్ని టచ్ చేయలేదు. ఈ పుష్ప 2 కూడా దంగల్ని టచ్ చేయాలి, ఇండియన్ మూవీ అంటే ఇండియాలోనే నెంబర్ 1 మూవీగా నిలవాలంటే దంగల్ మూవీని టచ్ చేయాలి అంటే నాకైతే అది ఫేక్ అనిపిస్తుంది అండి. ఫేక్ అంటే ఫెయిర్ కాదనిపిస్తుంది. ఎందుకంటే దంగల్ మూవీ మన ఇండియాలో కానివ్వండి, మన ఓవర్సీస్ మార్కెట్లో అదర్ దాన్ చైనా రిమైనింగ్ కంట్రీస్ లో కానివ్వండి, మన ఇండియాలో కానివ్వండి, అది కలెక్ట్ చేసిన మొత్తం చూసుకుంటే దగ్గర దగ్గర మనకి చాలా చాలా తక్కువ అమౌంట్ అనమాట. మనకి దగ్గర ఆల్మోస్ట్ ఆ మూవీ దంగల్ మూవీ కలెక్ట్ చేసినటువంటి చైనా కలెక్షన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ $216.2 million అనమాట ఆల్మోస్ట్. సో $216.2 million అంటే ఆల్మోస్ట్ నేను క్యాలిక్యులేట్ చేసిన దాని ప్రకారము దగ్గర దగ్గర అంటే ఇది క్యాల్కులేట్ చేస్తాం, మళ్ళీ చెప్తాను అండి. దగ్గర దగ్గర అంటే ఈ చైనా కలెక్షన్స్ అనేటివి విపరీతంగా అక్కడ మూవీ ఆడడము, ఆ కలెక్షన్స్ ఆ మూవీకి చాలా అడ్వాంటేజ్ యాడ్ చేయడము ఈ ఇండియాలో నెంబర్ 1 గ్రాసర్ గా నిలబడడానికి చాలా హెల్ప్ అయింది. సో $216.2 million అంటే చిన్న విషయం కాదు ఆల్మోస్ట్. సో చాలా హ్యూజ్ కలెక్షన్స్ అన్నట్టు. సో ఈ మిగతా మూవీస్ అనేది అక్కడ ఏ కంట్రీలో కూడా ఓవర్సీస్ చూసుకుంటే అంత హ్యూజ్ గా అంటే భారీ రేంజ్ లో మన కంట్రీకి మించి వచ్చిన కలెక్షన్స్ అయితే కాదు. అవి ఉడత సహాయంగా అంత అమౌంట్ యాడ్ అయిన అమౌంట్స్ ఏను. బట్ ఈ మూవీకి చైనా కలెక్షన్స్ యాడ్ అవ్వడంతో ఇదైతే టాప్ గా ఉంది. బట్ అవి కలెక్షన్స్ కొంచెం అంటే జస్ట్ యావరేజ్ గా కానీ తీసుకొని ఉంటే మనకి మన తెలుగు ఫిల్మ్సే
టాప్లో అయితే ఉండేవి దగ్గర దగ్గర మనకి కేజీఎఫ్ 2 కానివ్వండి, బాహుబలి కానివ్వండి. బట్ దంగల్ కలెక్షన్స్ని క్రాస్ చేస్తుందా లేదా అనేది అయితే మనకి డౌట్, చెప్పలేము. బట్ 2000 అయితే టచ్ అవుతుంది. సో పుష్ప 2 చాలా హ్యాపీగా ఉంది. ఓ తెలుగు మూవీని ఇంత మంచిగా, ఇంత అంటే ఒక మాస్ ర్యాంపేజ్ అనుకొని జనాలు అయితే దాన్ని ఆదరిస్తున్నారు. అండ్ మాస్ ఎలిమెంట్సే కాదు, ఎమోషనల్గా చాలా హైకి తీసుకెళ్ళి మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసేటటువంటి సీన్స్ కూడా చాలా ఉన్నాయి. సో నేను ఫస్ట్ రోజే చెప్పాను, సో ఇది నెక్స్ట్ లెవెల్లో మూవీ ఉంటుంది, ఆడుతుంది అని చెప్పేసి. సో దానికి నేను చెప్పినట్లే సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో ఈ ఫ్లాప్, యావరేజ్, డిజాస్టరు, ఈ డివైడ్ టాక్స్ ఎవరైతే ఇంటెన్షనల్గా ఇస్తున్నారా లేకపోతే వాళ్ళకి నచ్చగిస్తున్నారో తెలీదు, ఆ టాక్స్ అన్ని ఫటాపంచలు చేస్తూ పుష్పరాజు రఫ్ నరుక్కుంటూ వెళ్ళడం అయితే జరుగుతుంది లాస్ట్ క్లైమాక్స్ లో చెప్పినట్టు. సో కంగ్రాచులేషన్స్ టు సుక్కు అండ్ సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు అండ్ పుష్ప టు ఎంటైర్ టీమ్. సో ఇంకా లాంగ్ రన్ లో ఇంకా మంచి కలెక్షన్ సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా ఫర్దర్ కలెక్షన్ డీటెయిల్స్ తో మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. సో చూద్దాం. అంటే పుష్ప 2 మూవీ టీం నుంచి 1000 crores పోస్టర్ అయితే లోడింగ్ లో ఉంటుంది. సో చాలా హ్యాపీ మంచి మూవీని మంచిగా ఆదరించినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, లైక్ చేయండి, మన సర్కిల్లో షేర్ చేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.